ఆరాధన ఆరాధన ఎలాగా? అదే. ఆ, 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 ఆ. ఆత్మయందు ప్రేమించుచున్న అండి. అదే ఆత్మయందు సేవించుచున్నటువంటి అదే ఆరాధిస్తున్నా అని మీనింగ్ అని మాట. సేవించుచున్న దేవుడు, ఆత్మలో సేవించుచున్నామంటే ఏంటది? ఆత్మలో ఆరాధించున్న దేవుడు. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆత్మలో ఆరాధించటం అంటే ప్రైజలో మనకు దేవుడిచ్చిన ఆత్మ ద్వారా దేవుని ఆరాధించటమని మాట. దేవుని స్తోత్రం. ఆరాధన అనగా దేవునికి కృతజ్ఞత చెల్లించటము, అదేవిధంగా దేవుని నామం కనపరచుటకు దేవునికి స్తోత్రం అర్పించటం. స్తోత్రం అంటే థ్యాంక్స్ అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం అంటే థ్యాంక్స్, ప్రైజ్లో. అది ఎక్కువ దేవుని బిడలు వాడి యొక్క పదం అన్నమాట. ఏంటది? థ్యాంక్స్, ప్రైజ్లో. అంటే థ్యాంక్స్ కాదు, స్తోత్రం. దేవుని స్తోత్రం. అది దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులకు కాదు. దేవుని స్తోత్రం. ఎవరైనా ఏదైనా ఇచ్చినా సరే ప్రైజ్లో అందరూ థ్యాంక్స్ చెప్తాం. దేవుని బిడ్డలు పొందినందున దేవునికి స్తోత్రం చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే థ్యాంక్స్. అదేవిధంగా ప్రైజ్లో ఎవరైనా ఏదైనా ఇచ్చారు అనుకోండి, ప్రైజ్లో ఎవరికి స్తోత్రం చెప్పం, ప్రైజ్లో ఏంటి థ్యాంక్స్ చెప్తాం, అంతే కదా. అదేవిధంగా ఏం చేస్తాము? దేవునికి స్తోత్రం, ప్రైజ్లో. అందుకనే ఆరాధన అనేది ప్రైజ్లో మన ఆత్మ నుండి వచ్చేది, లోపల నుండి వచ్చేది ఆరాధన యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయము ఈరోజు చదివిన కీర్తన భాగము నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. ప్రైజ్లో కొన్ని ఇన్ఫర్మేటివ్, అదేవిధంగా కొన్ని స్పిరిచువల్ అని మాట. దేవుని స్తోత్రం. 128 కీర్తనము అనేక మందికి కంఠస్థం అండి. ఎంతమందికి వచ్చండి 108 కీర్తనం కంఠస్థము? ప్రైజ్లో. హల్లెలూయా. కంఠస్థం కాదు అంటే అందరూ ఏం చేయాలి? అది కంఠస్థం చేసుకోండి. నాకే కంఠస్థం అండి. దేవుని స్తోత్రం. మళ్ళీ అలాంటప్పుడు మళ్ళీ మీరు దాన్ని ఏం చేయాలి? కంఠస్థం చేసుకోండి. ఏ కీర్తనం అది అండి? 128 కీర్తనం అందరూ కూడా కంఠస్థం చేసుకుంటారు, పిల్లలు కూడా. దేవుని స్తోత్రం. 128 అనేక ప్రసంగాలు మీరు విని ఉండారు. నేను కూడా అనేక సమయము దాంట్లోండి మాట్లాడారని మాట గమనించండి. అనేక మారులు మాట్లాడారు. ప్రైజ్లో ఈరోజు కూడా ఆ కీర్తనం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే దేవుడి మీద ఆధారపడుతున్నామని మాట. అందరూ వినండి. బుక్ ఉన్న వారందరూ కూడా నోట్ చేయాలని మాట గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి వాక్యం ఇలాగ సెలవిస్తుంది, ఇలాగ చెప్తుంది: యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచేవారందరూ ధన్యులు. ప్రైజ్లో ఎవరైనప్పుడు కూడా గమనించండి, అందరూ ధన్యులండ. యెహోవాయందు భయము భక్తి కలిగి, ఓకే, త్రోవలయందు అందరూ ధన్యులు. ప్రైజ్లో. అంటే ఈ ఉదయకాల సమయము భక్తి ఏంటి అని కొంచెము మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తి అంటే ఏంటి? అందరూ వినాలి, అటు ఇటు చూడకూడదు. ప్రైజ్లో భక్తి, ప్రైజ్లో
మామూలుగానే మనం అనుకోవచ్చు భక్తి అనేది మోక్షం కొరకు భక్తి అంటారు. అంటే సమాజంలో ప్రైజులో అదేవిధంగా భారత ప్రైజులో దేశములో ఇటువంటి అంటే ప్రైజులో అన్ని దోషములు అంటే ఎక్కడైనా సరే భక్తి అనేది దేనికి మోక్షం కొరకే. భక్తి అనేది దేనికి మోక్షం కొరకే. అవునా కదా? కాదా? అందరు భక్తి చేసేది దేనికండి? ప్రైజులో పాత సమయం నుండి భక్తి చేసేది దేనికండి? మోక్షం పొందాలి. ప్రైజులో అందరూ అనుకున్నారు ఏదో దేవుని ఈ లోకంలో జీవించడానికి ఏదో పొందుకున్నామని. కాదు. ఇప్పుడే ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడే ఆ ట్రెండ్ ఏమైంది? మారిపోయిందని మాట. ఇప్పుడు చెప్పొచ్చు ప్రైజులో ప్రార్థనకి జవాబు రావడానికి ఏం చేస్తాము? భక్తి చేస్తామని. అసలు భక్తి యొక్క ఒరిజినలీ ఈ ఉద్దేశం ఏంటంటే మోక్షం. దేవుని స్తోత్రం. అందుకనే భారతదేశంలో 3 రకాలైన రీతిలో భక్తి చేస్తారని మాట గమనించండి. ఒకటి భక్తి మార్గమే, రెండోది జ్ఞాన మార్గం అనమాట, మూడవది ప్రైజులో కర్మ మార్గం అనమాట. ఈ 3 మార్గాలు ప్రైజులో మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా అందే. ఏ మార్గం అండి? భక్తి మార్గం ఒకటి, జ్ఞాన మార్గం ఒకటి అండి, కర్మ మార్గం ఒకటి. గమనించండి. ప్రైజులో భక్తి అంటే భక్తికి సంబంధించిన కొన్ని కార్యాలు చేయటం. అందరూ వినండి. పూజలు కానీ లేకపోతే ప్రైజులో తీర్థయాత్ర కానీ ఇటువంటి కొన్ని కార్యాలు చేస్తూ వెళ్తారనమాట. భక్తి, వాళ్ళు భక్తిగా ఉండారు. ప్రైజులో గమనించండి. అది భక్తి అండి. కర్మ మార్గం అంటే మంచి పని చేసి నిర్వాణ అలే మోక్షం పొందుకోవాలి. మంచి కర్మ, మంచి కార్యాలు చేసి. గమనించండి. అది మన డ్యూటీస్ అవ్వచ్చు. డ్యూటీలో కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అదేవిధంగా ఎదుటి వాళ్ళని సహాయం చేసే విషయమైనా మంచిగా ఉండాలి, చేయాలి. ఇటువంటి ప్రైజులో లేకపోతే ఏదైనా సోషల్ వర్క్ అయినా ఇది ఏ మార్గం అండి? అది కర్మ మార్గం అండి. జ్ఞాన మార్గం అంటే జ్ఞానం సంపాదించి దేవుడెవరో అని తెలుసుకొని ఆ యొక్క రక్షణ పొందాలి. అంటే మనం రక్షణ అంటారు, లేకపోతే బయట ఏమంటారండి? మోక్షం అంటారు. గమనించండి. ఈ మోక్ష రక్షణ రెండు ఒకటే. మోక్ష రక్షణ ఏంటి అందరికీ రెండు ఒకటే. దాని నిర్వాణ కూడా అంటారు. గమనించి ఏమన్నారు? నిర్వాణ. గమనించండి. ఓకే. ప్రైజులో ఈ యొక్క 3 మార్గాలు ప్రైజులో భారతదేశంలోని కాను కొన్ని చోట్ల మనకు కనిపిస్తాయి అన్నమాట. గమనించండి. ఏ మార్గం అండి? భక్తి మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము. కర్మ మార్గం అంటే మన కర్మ ప్రైజులో మంచి కర్మాలు చేస్తూ మోక్షం పొందటం. భక్తి మార్గం అంటే భక్తి చేస్తూ మోక్షం పొందటం. జ్ఞానం అంటే తపస్సు చేసి. అందుకని అనేక ఋషివరులు ఏం చేస్తారంటే ప్రైజులు ఎక్కడో వెళ్ళిపోయి ఏం చేస్తారంటే కూర్చొని తపస్సు చేసి ఏం చేస్తారు? జ్ఞానం పొందుకుంటారనమాట. ప్రైజులో జ్ఞానం పొందుకుంటారు. అనేక మందిని మనం చూస్తాము. గమనించండి. దేవుని స్తోత్రం. అదేవిధంగా ఒకవేళ గ్రీక్ దేశస్థుల గురించి మనం తీసుకున్నట్టయితే, అంటే ప్రభు సమయంలో ఉన్న విషయం మనం తీసుకున్నట్టయితే, గ్రీక్ దేశస్థులు జ్ఞానం కొరకు వెతికేవారు. అందరూ వినండి. దేని గురించి? జ్ఞానం గురించి. అంటే జ్ఞానం సంపాదించి జ్ఞానము ద్వారా ఏం చేయాలి? ఒకవేళ వారి భక్తి అంటే ప్రైజులో ఆ యొక్క రక్షణ ఏమో. గమనించండి. జ్ఞానం అప్పుడున్న గ్రీకు దేశస్థుల యొక్క అదే అపోస్తల కార్యములో మనం చూస్తున్నాము. ప్రైజులో కొత్త విషయాలు నేర్చుకోవడానికి వారు ఇష్టపడేవారని మాట. రోమన్స్ ఏం చేసేవారంటే ప్రైజులో సమాజం కొరకు బ్రతకాలని ఉద్దేశం కలిగిన వారు. ఏంటది? సమాజం కొరకు, గవర్నమెంట్ కొరకు బ్రతికితే ఎవరి కొరకు బ్రతకాలి? సమాజం కొరకు, గవర్నమెంట్ కొరకు. అది రోమియోల యొక్క ప్రైజులో ఆ సమయంలో ఉన్న ఆలోచన మాట. గమనించండి. అది ఆ కర్మ మార్గం అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా గ్రీక్ దేశాలతో ఏ మార్గం? అది జ్ఞాన మార్గం అని మాట. యూదులు ఉన్నారు. అప్పుడు యూదుల యొక్క విధానం ఏంటంటే భక్తి మార్గం అండి. యూదుల యొక్క విధానం ఏంటి? భక్తి కర్మాలు చేయటము. అంటే
సున్నతి పొందుకోవటము, యాగాలు చేయటము, బలిలు అర్పించటము, పండుగలు ఆచరించటము, ఇదన్నీ కూడా భక్తి మార్గం కింద వస్తుందని మాట ధ్వనిస్తాం. హల్లెలూయా. ఇదేమి కూడా మర్చిపోమాకండి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఒక విషయం నేను చెప్పబోతున్నాము. అంటే యూదులు భక్తి మార్గము మీద విశ్వసించినప్పుడు, ఆ యొక్క రోమీలు కర్మ మార్గములో విశ్వసించినప్పుడు, గ్రీకు దేశస్థులు జ్ఞాన మార్గములో విశ్వసించినప్పుడు, మనము ఏ మార్గములో విశ్వసిస్తున్నామండి? ప్రైజ్ ది లార్డ్. తేడా అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. మనకున్న మార్గం ఏంటి? విశ్వాస మార్గం అండి. స్తోత్రం. ఏ మార్గం అది? విశ్వాస మార్గము. ప్రైజ్ ది లార్డ్. డౌట్ ఉందా? విశ్వసిస్తే నీవు రక్షణ పొందుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 17. జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అందకందకు విశ్వాసం కలిగినట్టు, అందరూ వినండి, అంతకందక విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి బయలుపరచబడుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మార్గం ఏంటి? విశ్వాస మార్గం అండి. స్తోత్రం. భారతదేశంలో ఈ మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాలు? జ్ఞాన మార్గము, కర్మ మార్గము, భక్తి మార్గము. లోకములో కూడా అదేనండి పని. ప్రభు అయిన యేసుక్రీస్తు సమయంలో ఉన్నది 3 ఇంపార్టెంట్ ప్రైజులో గవర్నమెంట్ అనమాట. ఒకటి గ్రీకు, అదే రోమను, అదేవిధంగా యూదులు అనమాట. వారు కూడా 3 రకాలైన మార్గములో వారు దేవుణ్ణి వెతకడానికి, అదేవిధంగా మోక్షం పొందటం, దేవుణ్ణి వెతకటం అనమాట. దేవుని స్తోత్రం. దేవుల్లో ఉండటం అనమాట. మనకు దేవుడిచ్చిన మార్గం వీటన్నిటికంటే మరొక మార్గం ఏంటది? విశ్వాస మార్గం. బైబిల్ అంతా విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన రానివ్వండి, పాత నిబంధనలో కూడా ఉంది, కానీ వాళ్ళది అర్థం చేసుకోలేకపోయింది. కొత్త నిబంధనలో ప్రభు చెప్పేది కూడా విశ్వాసమే. అపోస్తలుడైన పౌలు నేర్పించేది కూడా విశ్వాసమే. అపోస్తలులందరూ కూడా నేర్పించేదేంటి? విశ్వాసమని మాట గమనించండి. ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా యెహోవా యందు భయభక్తి కలిగి ఉండటం అంటే దేవుడు మీద విశ్వాసం కలిగి ఆయన మీద ఆధారపడటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భక్తి మార్గం అంటే చాలా ఈజీ అండి. హల్లెలూయా. భక్తి మార్గం ఉంది మనలో కూడా, క్రైస్తవుల్లో కూడా. ఏ మార్గం ఉంది? భక్తి మార్గం అని మాట. అనేక భక్తికి సంబంధించిన విషయాలు చేస్తూ వెళ్తారని మాట గమనించండి. ఇప్పుడు తీర్థయాత్ర ఉంది. తీర్థయాత్ర ప్రైజ్లో ఏ మార్గం అది అండి? భక్తి మార్గం. అది మనం చేసిన అందే. మనము కొన్ని చోటుకు వెళ్తూ ఉంటాం కదా, మనం కాదు, క్రైస్తవులు అండి. అదేం మార్గం? అది భక్తి మార్గము. ఆ భక్తి మార్గం ద్వారా దేవుని మనము ప్రైజ్లో సంతోష పెట్టలేమండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తికి సంబంధించిన ఏ కార్యక్రమం మనం చేసినా దాని ద్వారా మనము ఏం చేయలేము? దేవుణ్ణి. అదైతే ఈజీ అండి. సమలసానికి 4 చోట్లకి వెళ్ళి తిరిగి వస్తే చాలండి. చాలా ఈజీ. కొంచెం డబ్బు ఖర్చు ఉంది అంతే తప్ప ఏమీ లేదు. దేవుని స్తోత్రం. ఒకవేళ ప్రైజ్లో జుట్టు ఇస్తామంటే చాలా ఈజీ. అది కూడా చేసేవారు లేడా? ఈజీ కదా. ప్రైజ్లో దేవునికి జుట్టు ఇవ్వటం ఈజీ. అది ఇచ్చినంత మాత్రాన దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. దేవుని స్తోత్రం. అనేక మంది ఈ దినాల్లో చేసేవాడు ఉన్నాడు, గమనించండి. అది ఈజీ కదా. ప్రైజ్లో కట్టింగ్ అన్నీ అక్కడ చెల్లి కొంచెం ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి చేస్తే చాలు కదా, దేవునికి ఇచ్చినట్టు అవుతుంది. అందుకనే భక్తి మార్గం అనేది దేవుణ్ణే మనం సంతోష పెట్టలేమండి. దేవుని స్తోత్రం. దేవుడు దాని ద్వారా సంతోషించటం కూడా లేదు, గమనించండి. అందుకనే ఈ పగటి వేళ గమనించవలసిన విషయం ఏంటంటే
ఈ మార్గాలన్నీ కూడా మనం పక్కన పెట్టి ఏ మార్గంలోకి రావాలి? విశ్వాసం చేతనే కదా మీరు రక్షణ పొందారు, కృప చేత రక్షణ పొందారు. ఎఫెసీ పత్రిక తీయక్కర్లేదు. విశ్వాసం, కృప చేత, విశ్వాసం చేతనే కదా రక్షణ పొందారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. ప్రభు చేయడానికి చెప్పే మూడు విషయాలని మాట గమనించండి. ఒకటి బాప్టిసము, 2 అది బల్లారాధన, 3 అది మనం చేయటం లేదండి. ప్రైసలో పాద శుశ్రూష అండి, పాద పరిచర్య అండి, పాద పరిచర్య అంటారు. విన్నారా దాని గురించి? చేయటం మంచిదే, మన పరిస్థితిని బట్టి మనం చేయటం లేదు. ఏంటి, ఒకరినొకరు ఏం చేయాలి? కాలు గడగాలని మాట. ఒకరినొకరు కాలు గడ అంటే ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు అంటే కాలు గడగటము శిష్యత్వం చూపిస్తుంది. అంటే మమ్మల్ని నీకంటే నేను మీకు పరిచర్య చేసేవాడమని చూపించటమని. అది పాదములు కడగటం ద్వారా కాదు, కానీ మన క్రియల ద్వారా అది చూపించాలి. దాని స్తోత్రం, హల్లెలూయా. దేని ద్వారా అండి? క్రియల ద్వారా ఒకరికొకరు మనం ఏం చేయాలి? నీకంటే నేను తక్కువ వాడినండి, నీకంటే నేను పరిచర్య చేసేవాడిని యొక్క ఆలోచన ఎప్పుడు వస్తే మన క్రియల ద్వారా అది చూపించాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. శుక్రవారం దాని గురించి నేను చెప్పాను. ఏంటి, ప్రేమ కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, ఒకరినొకరు మనము. అందుకనే ప్రభు అన్నారు, మీరు ఒకరినొకరిని మీరు ప్రైజ్లో సహించాలి, భరించాలి. అదేవిధంగా మీకండే మరొకరిని మీకండే గానినలి ఎంచుకోవాలి. దేవుని స్తోత్రం. అది మనం మామూలుగానే చేస్తే మామూలు చేయవచ్చు, బట్ దాంట్లో శిష్యత్వం రావటం లేదు. దాంట్లో ఏం రావట్లేదు? శిష్యత్వం అనేది రావాలి అంటే మన యొక్క ప్రవర్తనల ద్వారా దాన్నే మనం చేసేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రైజ్లో ఒకటిని మనం చేయవచ్చు, సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడైనా చేయవచ్చు, కానీ ప్రైజ్లో గమనించండి, దానిలో తప్పేం లేదు. కానీ ప్రైజ్లో వీలైతే మనం కూడా చేద్దాం, ఏం పర్వాలేదు. దేవుని స్తోత్రం. అది ప్రైజ్లో పరిచర్య, పాద పరిచయం అండి. అంతే, కాలు కడగటం అంటారు. దేవుని స్తోత్రం. ఈ 3 విషయాలు ప్రభు చెప్పారు. రక్షణ పొంది అదే బాప్టిజం తీసుకోండి, బల్లారాధన మీరు చేయాలి, ఒకరినొకరిని మీరేం చేయాలి? పరిచర్య చేయాలి. అదే ప్రైజ్లో ఒకరికొకరికి పరిచర్య చేయాలి. దేవుని స్తోత్రం. ప్రాబ్లం ఏమొస్తుందంటే ప్రైజ్లో మనసులో కక్ష, తర్వాత అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము? పాదం గడుగుతాం. అంటే అది కాంట్రడిక్టరీ కనుక అనేక మంది చర్చస్ అది చేయటం లేదు. గమనించండి, అది ప్రవర్తనలో రావాలని యొక్క ఉద్దేశం, మన యొక్క ప్రవర్తనలో అది రావాలని యొక్క ఉద్దేశం. ప్రైజ్లో దేవుని చిత్తం అయితే ఈ డిసెంబర్ 31కి మనం కూడా చేద్దాం, ఏం పర్వాలేదు దానికి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం వాళ్ళని తీసుకెళ్ళటం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా కూడా ఉంది. కొన్ని చర్చిలో ముందుగానే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైజ్ మన ఇద్దరు వెళ్తామండి అని చెప్తారు. దేవుని స్తోత్రం. ఇద్దరు పడితే అటు ఇటు కాలు కడుగుతారు, ప్రైజ్లు మరి తొడేస్తారని మాట. దేవుని స్తోత్రం. ఇక్కడ నేను కండక్ట్ చేస్తే వరుసగా వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు విషయం ఏంటి? ఒకరిని ఏం చేయాలి? మనము ప్రేమించాలి, పరిచర్య చేయాలి. జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేరే ఏమి కూడా మతపరమైన లేకపోతే భక్తికరమైన ఏ కార్యము క్రైస్తవ్యములు లేదు అని మాట గమనించండి. మీరేం చేసినా ప్రైజ్లో అది దేవుడు అంగీకరించటం లేదని యొక్క సత్యము మొట్టమొదటిగా మనం తెలుసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇంకా అనేక విషయాలు ఉంది భక్తికి సంబంధించినది, గమనించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో హల్లెలూయా. కొందరు ప్రైజ్లో లోపలికి, ఇక్కడ ఎవరు చేయట్లేదు ప్రైజ్, అందుకనే ధైర్యంగా చెప్తున్నా. లోపలికి ప్రవేశించినప్పుడు కొందరు ఆలయం ముందు వచ్చి ఏం చేస్తారంటే ఏం చేస్తారు? మన ఫింగర్ను మనం ఏం చేస్తాము? ప్రైజ్లో అది ప్రైజ్ ఎవరైనా చేస్తే, ఎలా చేస్తా లేదో తెలియదు, కానీ చేస్తే అది మానేయండి, అది చేయవద్దు. దాని స్తోత్రం. అది కూడా ఏంటంట, ఒక భక్తికి సంబంధించిన విషయం అని మాట. దాని స్తోత్రం, హల్లెలూయా. కొందరు చర్చ్ ముందు వచ్చి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే
లోపలికి ఎండరావు. ఇది కూడా ఏంటది? భక్తికి సంబంధించి. లోపలికి వచ్చి కూర్చొని దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేయండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇటువంటి అనేక భక్తి కార్యక్రమాలు సమాజంలో ఉండిపోయిందని మాట, అదే చర్చస్లో ఉండిపోయిందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. ఈ పగటి వేళ గమనించవలసిన, యెహోవాయందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. గమనించండి. దేవుని స్తోత్రం. నీ నిశ్చయము నీ చేతుల దేవుని స్తోత్రం. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించే వారి యొక్క ఆశీర్వాదాల గురించి అక్కడ మనం చూస్తున్నామన్నమాట. అందరూ వినండి. ప్రైజులో ఒకటి, నీ చేతుల కష్టార్జితము అనుభవించదరు. దేవుని స్తోత్రం. ఎవరు? యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించేవారు. అంటే భయభక్తి కలిగి జీవించటం అంటే విశ్వాసం ద్వారా, అది కూడా చెప్పలేదు కదా, విశ్వాసం ద్వారా ప్రభువుని అంగీకరించి ఆ యొక్క ప్రభు మార్గములో నడవడానికి తీర్మానం చేసుకొని తీర్మానములో ప్రకారం దేవుని మార్గములో నడిచేవారు. అదే యెహోవాయందు భయభక్తి కలిగి ఆయన త్రోవలో, అంటే త్రోవలో నడవటం అంటే ఆయన నేర్పించిన వాక్యములు ప్రకారం మనం ముందుకు సాగటం అన్నమాట. ప్రైజ్లో ఇది చేయలేక అనేక మంది భక్తి మార్గంలో వెళ్తూ ఉంటారు. గమనించి ఒక 40 రోజులు దీక్ష చేస్తే సరిపోతే ఈజీ అండి. వినిస్తాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఇది అనుదినము మనకి, అనుదినము దేవుడు మన భారము భరించుతున్నారు కనుక అనుదినం ఆయన, అదే మనము మన సిలువ ఎత్తుకొని ఆయన్నే వెంబడించాలి. అది కూడా దేవుని వాక్యం మనకు బోధి. అనుదినము సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి. అదేవిధంగా ప్రభు ఏం చెప్తుందో, నీ భారము అనుదినము నేను మోస్తానని చెప్తున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ విధంగా భయభక్తి కలిగి జీవించే వారికి నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదరు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనేక మంది యొక్క కంప్లైంట్ ఏంటంటే, కష్టార్జితం సరిపోవటం లేదు. అనుభవించటం ఒకటి, అనుభవించపోకుండా ఉండటము, అదేవిధంగా కష్టార్జితము సరిపోవటం లేదు. అనుభవించలేని పరిస్థితి చాలా చూస్తున్నాం. గమనించండి. అది వేరే విషయం. గమనించండి. ప్రైజ్లో అనేక మంది సంపాదించి పెడతారు కానీ ఏం చేయలేరు, అనుభవించలేని పరిస్థితి ఉన్నవారు ఉన్నారు. అదేవిధంగా ప్రైజ్లో సంఘములో ఉన్న కంప్లైంట్ ఏంటంటే, కష్టార్జితము సరిపోవటం లేదు, ఇంకొకరు తీసుకెళ్ళటం అంటే అప్పులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. ప్రైజ్లో బ్రాండీ షాపులు వాళ్ళు తీసుకెళ్తున్నారు. ప్రైజ్లో అదేవిధంగా ప్రైజ్లో ఇంకా కొన్ని చోటుకి వెళ్ళిపోతుంది. చివరిలో మిగిలేది సరిపోవటము లేదు అని చెప్తూ ఉండారు. గమనించండి. ఈ పగటి వేళ గమనించవలసిన విషయము, దేవుని యందు భయభక్తులు గల వారి యొక్క ప్రైజ్లో వారు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదరని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే ప్రైజ్లో గమనించవలసిన విషయము, ప్రైజ్లో దానినే వాడుకోవడానికొల బుద్ధియు జ్ఞానము దేవుడు దయచేసేవాడే ఉన్నాడని మాట్లాడుస్తాం. ఒకరోజు 10,000, నెక్స్ట్ రోజు 15,000 అవదండి. గమనించండి. హలో, ఈరోజు ఎంత, రేపు ప్రైజ్లో 15,000 అవుతుందా? లేదు కదా. ప్రైజ్ అవుతుందా? అవదు. అయినా ఆ 10,000లో నీ యొక్క ప్రైజ్లో ఖర్చులను సరి చేసుకోవడానికి జ్ఞానం దేవుడు ఇస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు స్లోలీ ఏం చేస్తారు, దానినే నీ నమ్మకత్వాన్ని బట్టి తప్పనిసరిగా ఏం చేస్తారు, దానినే మార్చుకుంటారని యొక్క సత్యం కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ జ్ఞానం చాలా గొప్పదండి. ఎందుకంటే ఈరోజు ఉదయం ఒక వాక్యం చదవను, అద్భుతమైన ఆ వాక్యం అండి. ఏంటది? మొదటి వాక్యము గుర్తుందా ఎవరికైనా? రుచికరమైన భోజన పదార్థము
ఆ, 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 నమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టి ముక్కలు తినటము మేలు. అంటే అది తిని తృప్తి పొందడానికుള്ള మనస్సు దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే జ్ఞాపం చేసుకోండి, దేవుని స్తోత్రం. అది తిని తృప్తి పొంది సమాధానం ఉండే చాలు ప్రభు అని ప్రార్థన చేసి అనేక మంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఒక రొట్టి ముద్దేమో, లేకపోతే అన్నం పప్పేమో, పెద్ద ఎక్కువ కూరలు ఉండకపోవచ్చు, కానీ ప్రైజులో సమాధానం ఉండే చాలు అని అనుకునేవారు చాలామంది. అటువంటి ప్రైజులో మనస్సును కూడా దేవుడిచ్చి ఏం చేస్తారంటే దానిని ప్రైజులో అనుభవించేటట్టు చేస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇదే కంప్లైంట్ అనమాట. అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, వాళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి ఇవ్వాల్సింది ప్రైజులు, లేకపోతే హాస్పిటల్, లేకపోతే మందులు. ఇటువంటి విషయాలు చాలా కంప్లైంట్ మనం వింటూ ఉంటాం, గమనించండి. ఇదేమీ చేయలేకుండా చేయడానికి నీవు నమ్మిన దేవుడు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజులో, హల్లెలూయా. అంటే అనారోగ్యం రాదని కాదు నేను అనేది, ప్రైజులో ఒకరి యొక్క విశ్వాసం అనమాట. ప్రైజులో ఏ దేవుని నామానికి మహిమ. ఎప్పుడో ఎవరో సాక్ష్యం చెప్పటం విన్నాను నేను. కొన్ని సంవత్సరం నుండి ఒక పారాసెటమాల్ కూడా నేను మా కుటుంబం వేసుకోవటం లేదని ఎవరో చెప్పారు, ఇక్కడే చెప్పారు ఎవరో. అదే ఆ ప్రైజులో ఏదైనప్పుడు కూడా దేవుని స్తోత్రం. ఓకే, అలాగే ఇంకను వారి జీవితంలో జరిగిన గాక. మన ఇక్కడ చెప్పినంత మాత్రాన్ని ఇంకా ప్రైజులో సాతాను ప్రవర్తించకూడదు కదా. ప్రైజులో గమనించు. అంటే అనారోగ్యం రాదు అని కాదు, కానీ ప్రైజ్ అన్నిటినీ దేవుని యొక్క కంట్రోల్లోకి వస్తుందని యొక్క విషయం జ్ఞాపం చేసుకుంటా. దేవుని నామానికి మహిమకలు. యెహోవాయందు భయభక్తి కలిగి ఆయన త్రోవలయందు నడిచేవారందరూ ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము దేవుని నామానికి మహిమ కలిగిన గాక. మన కష్టార్జితం మనం అనుభవించాలి, మన పిల్లలు అనుభవించాలి. తెలుస్తాం, హల్లెలూయా. ఇంకా ప్రైజులో ఎవరైనా పేదవాళ్ళు ఉండే, లేకపోతే ప్రైజులో వాళ్ళు కూడా ప్రైజులో షేర్ చేసుకునే ఆ యొక్క మనస్సు మనకు ఉండాలని, ఆ యొక్క మనస్సు మనకు ఉండాలి. దేవుని స్తోత్రం. అది యెహోవాయందు భయభక్తి కలిగే వారి యొక్క ఆశీర్వాదాలు మొట్టమొదటిది అదండి. ఏంటి? నీ చేతుల కష్టార్జితము ప్రైజులో అనుభవించాలంటే అది కూడా ఇంకొక విషయం కూడా ఉంది. ప్రైజులో తర్వాత వస్తుంది, కుటుంబం గురించి వస్తుంది. రెండో విషయం ఏంటంటే నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతుల కష్టార్జితం మనం అనుభవించాలంటే భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉండాలి. నేను స్తోత్రం, హల్లెలూయా. అందరూ వినండి. వింటున్నారా లేదా? ఎవరు మాట్లాడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫలించే ఎవరు? భార్య. ప్రైజులో నేను చెప్తామండి. ప్రైజులో 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 ఎవరు ఉండారంట? ఫలించి ఒక భార్య ఉండారంట. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఒక పర్సనల్ విషయం చెప్తామండి. మీకు అర్థమవుతుందండి? మీకే సంబంధం లేదని అనుకోమాకండి. ప్రైజులో భవిష్యత్తులో మీకు కూడా ప్రైజులో ఉపయోగం వస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఏంటది? ఫలించే ద్రాక్షవల్లి అంటే ద్రాక్షవల్లి వలె ఉండాలని మాట. దేవుని స్తోత్రం. ఎవరు? భార్య. ప్రైజులో ఒక విషయం నేను ముఖ్యంగా యవనస్తులకి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు చెప్పే విషయం కాదు. భార్య విషయములో, భర్త విషయములో రాబోయే దినాలు ప్రైజులో గమనించండి. దేవుని రాకడ అయితే అందరూ పెళ్లి చేస్తారు. దేవుని స్తోత్రం. అవునా కదా? చెప్పండి. హలో, మీరు పెళ్లి చేయించారా పిల్లల్ని? అందరూ చేస్తారు. గమనించండి. ఒక్క దైవ సేవకులుగా ఒక మాట నేను చెప్తాను. ప్రైజులో గమనించండి. సమాజం మారిపోతుంది కనుక
ద్రాక్షావల్లి, ఫలించే ద్రాక్షావల్లి వలె ఉన్న భార్య రావాలండి. భార్య అనేది రెండు వైపు తీసుకోండి. దేవుని స్తోత్రం. మీరు ఎవరిని లవ్ చేయకూడదండి. దేవుని స్తోత్రం. గమనించండి, ఏం చేయకూడదండి? లవ్ చేయకూడదు. ప్రేమించి పెళ్లి చేయకూడదు. పెన్నుతో మీ బుక్లో ఇప్పుడే రాసేయండి, ఫలానా రోజులు పాస్టర్ గారు ఇలాగన్నారు, ప్రైజ్లో లవ్ మ్యారేజ్ ఉండకూడదు అని చెప్పి పాస్టర్ గారు చెప్పారని అందరు రాసుకోండి అక్కడ. స్తోత్రం. ఎందుకంటే ప్రైజ్లో గమనించవలసిన విషయం, అది దైవ చిత్తానుసారమైనది కాదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామానికి మహిమ. పరిస్థితిని చాలా ఆ విధంగా వస్తుందని మాట. అలాగైతే బలించే దొరకాలని లేదండి. ఇప్పుడు ప్రార్థన చేసినట్టయితే బలించే భర్త, బలించే భార్య రావాలని మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు అరేంజ్ చేసేదైతే మీకు మేలండి. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు అరేంజ్ చేసేది మీకు మేలుని ఇప్పుడు పెళ్లి కొరకు ప్రార్థన చేసేవారు చాలా, వాళ్ళకి అమ్మాయి దొరకదా ప్రేమించడానికి? హలో చెప్పండి. ప్రైజ్లో దేవుని చిత్తం కొరకు వారు ఎదురు చూస్తున్నారు. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కారణము చాలా ఉన్నాయి, అది ఇప్పుడు చెప్పకూడదు నేను, అయినా ఒక్క మాట చెప్తా. ఎప్పుడైతే ఆ యొక్క రిలేషన్లో మీరు వస్తున్నారో వెంటనే మీకు దేవునితో సహవాసం లేకుండా పోతుందని మాట తెలుసు. ఫస్ట్ థింగ్ అనేదేనండి. అందరూ విన్నారా లేదా? ప్రైజ్లో వినండి. ఒక్కరితో ప్రేమ ఏర్పడింది అనుకోండి, నెక్స్ట్ జరిగే సంగతి అండి దేవునితో సంబంధం లేకుండా పోతుందని మాట. మీకు వేరే 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 ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనకి అన్ని దేవుడు ఉత్తరవాది కాదు అని జ్ఞాపకం చేసుకోండి. అందుచేత ఈ పగటి వేళ వాక్యం విన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, అటువంటి ఒక స్టెప్ మీరు తీసుకోకూడదు. అనేక ఛాన్సెస్ వచ్చినప్పుడు కూడా ప్రైజ్లో దేవుని కొరకు, దేవుని యందు భయభక్తి, ఆ మాట మర్చిపోకండి, దేవుని యందు భయభక్తి కలిగి ఆయన త్రోవలందు, ఆయన త్రోవలో ఈ యొక్క విషయం లేదు. ఏ విషయం లేదండి? అందే ఆ విషయము దేవుని త్రోవలో లేదు అని మాట గమనించండి. ఇంత స్పష్టంగా ఎప్పుడు నేను చెప్పలా, ఇంకా ఒకవేళ చెప్పపోవచ్చు. అందరు బుక్లో రాసుకోండి. ప్రైజ్లో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట కూడా అలాగ పెళ్లి చేయించినారు వస్తే నేను చేయించిన కూడా చాలా జాగ్రత్త. హలో, అలాగ పెళ్లి చేయించమంటే వస్తే నేను చేయించను. ప్రైజ్లో ఇప్పుడే చెప్పేసాను, అందరూ విన్నారా లేదా? దేవుని స్తోత్రం. రక్షణ పొంది మారు మనసు బాప్టిజం ఒక అటువంటి ప్లేస్లో యవనస్తులు, ఇక్కడ అటువంటి పరిస్థితి ఎక్కడ లేదు కూడా. దేవుని స్తోత్రం. అది కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకునే వారి యవనస్తులు అటువంటి ఒక సంఘటన ఇందువరకు కూడా జరగలేదు అని ఒక సత్యం కూడా మీరు గమనించండి. ఎందుకంటే సమాజం మారిపోయింది కనుక ఇప్పుడు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. ప్రయోజనం సమాజంలో మనం చూస్తున్నాము కనుక అటువంటి పరిస్థితి. ఒక విషయం గమనించండి, అటువంటి ఒకటి దేవునిలో ఏమవుతుంది, దూరం అయిపోతుంది. మీరు ప్రార్థన చేస్తారు, ఉపవాసం కూడా చేస్తారు. ప్రభువా నాయన అదే చేయించండి అని ఉపవాసం ప్రార్థన కూడా చేస్తారు మీరు. కానీ దేవుడు మాత్రము చెప్పండి మీతో లేదు. గమనించండి ఆ యొక్క విషయం. ప్రైజ్లో నాకు తెలుసండి, ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళి ఉండగా ఇంకొక అమ్మాయికి ప్రేమించారు. ఆయనేమో కూర్చొని ఉపవాసం చేసి ప్రార్థన చేశారు, ప్రభువా ఈ పెళ్ళి కూడా జరిపించమని. దేవుని స్తోత్రం. ఇటువంటి భక్తులండి, గమనించండి. అందుచేత గమనించవలసిన విషయం ఏంటంటే, బలించే భార్య, అదేవిధంగా ఇది కూడా యాడ్ చేయండి, బలించే భర్త. అనవసరమైన చోటుకి వారి సంపాదన వెళ్ళకుండా ఉండే వారు ఎటువంటి భర్త అండి? బలించే భర్త అండి. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే లోగిట ఫలించే ద్రాక్షవల్లి ఎవరు? భార్య. ప్రైస్లో తరువాత భోజనపు బల్ల చుట్టూ పిల్లలు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పిల్లలు అటువంటి ఒక ప్రైస్లో కుటుంబం అనుకోండి, పిల్లలు కూడా
దేవుని యందు భయభక్తి కలిగి దేవునికి ప్రయోజకులుగా ఉండారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దేవునికి ప్రయోజకులుగా ఉండే పిల్లలమాట. అంటే ఒలివ ఆయిల్ గురించి ఇదన్నీ కూడా చాలా లోపుతో మనం వెళ్ళవచ్చు. కానీ ప్రైజ్లో ఇక్కడతో మీరు ఆలోచన చేయండి. అంటే దేవునికి ప్రయోజకులు అవ్వాలి, కుటుంబానికి ప్రయోజకులు అవ్వాలి. అటువంటి పిల్లల్ని కూడా దేవుడిచ్చేవాడే ఉన్నారు. ఎవరికి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్లో అంటే 3 ఆశీర్వాదాల గురించి చెప్పారు. ఒకటి, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదరు. రెండోది, లోగిట్ట నీ భార్య బలించే ద్రాక్షావల్లి వల్లే ఉండరు. భోజనపు బెల్ల చుట్టూ పిల్లలు అంటే మంచి భార్య, అదేవిధంగా మంచి భర్త కూడా గమనించండి. మంచి భార్య, అదేవిధంగా మంచి భర్త, అదేవిధంగా మంచి పిల్లలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి దూరం అయిపోతారు. ఇంకా ఒక విషయం కూడా ఉంది. ఏదైనా చిన్న గొడవ జరిగితే వెంటనే ఏ తలంపు వస్తుందో తెలుసా? డైవోర్స్ అని తలంపు వస్తుంది. ఎవరికి? లవ్ మ్యారేజ్ వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అది. గమనించండి. ఏదైనా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆ లవ్ మ్యారేజ్ ద్వారా ఏమొస్తుందంటే వెంటనే వచ్చే తలంపు ఏంటి? డైవోర్స్. గమనించండి. దేవుని యందు భయభక్తి కలిగినట్టయితే వాళ్ళు కలిసి ఉండడానికి ఇష్టపడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. డైవోర్స్ అనేది వాక్యానుసారం కాదండి. ప్రభు ఒప్పుకోవటం లేదండి. గవర్నమెంట్ ఒప్పుకున్నారు, అది వేరే విషయం. కానీ ప్రభు మాత్రం ఏం ఒప్పుకోవటం లేదు? డైవోర్స్ ఒప్పుకోవటం లేదని యొక్క విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దీనితో పాటు ఇంకొక మాట కూడా చెప్పటం మంచిది. ఒకవేళ డైవోర్స్ చేసింది అనుకోండి, మళ్ళీ పెళ్లి చేయకూడదండి. వచన ప్రకారం చెప్తున్నా. మరలా ఏం చేయకూడదు? పెళ్లి చేయకుండా అలాగే ఉండిపోవాలన్నమాట. గవర్నమెంట్ సంగతి పక్కన పెట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రైజ్లో మనం తెలుసుకున్నట్టయితే తప్పనిసరిగా ప్రైజ్లో గమనించండి, దేవునిలో మనం కట్టబడగలుస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్త చనిపోతే చేయవచ్చు. గమనించండి. భర్త, అదేవిధంగా భార్య చనిపోతే చేయవచ్చు. కానీ అంటే బైబిల్ చెప్తున్నా నేను, అంతే. బైబిల్ చెప్తున్నా అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు సాగినట్టయితే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదింపబడుతుంది. తర్వాత సీయోనులో నుండి, సీయోన్ అనగా దేవుని మందిరం అండి. దేవుని మందిరము నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవ జీవితం మీరు కట్టాలంటే తప్పనిసరిగా మంచి ఒక సంఘం ఉండాలి. మందిరము. ప్రైజ్లో సంఘం కూడుకోవడానికి ఒక మందిరం. మందిరం అంటే 4 గోడల లోపల ఏం చెప్తాం మనము? మందిరం అంటాం. ఆ మందిరములో ఉన్నవారు ఎక్కడ కూడినా వాళ్ళకి ఏం పేరు? సంఘం అని మాట. గమనించండి. సంఘం అని మాట. గమనించండి. అందుచేత మరొక ఆశీర్వాదం ఏంటంటే వాళ్ళకి మంచి ఒక ప్రైజ్లో ఈరోజు చెప్పే మాటలు ఎవరికి కూడా అంత గిట్టడం లేదండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచి ఒక సంఘము అంటే సీయోనులో నుండి, దేవుని మందిరములో నుండి, నీ ఆలయపులో నుండి నేను తృప్తి పొందుతానని చెప్పి అనేక మార్లు దేవుని వాక్యం మందిరములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నగాకైనా చెప్తున్న. ప్రైజులో ఒక మంచి సహవాసం ఉండే, మంచి ఒక ప్రైజులో సహవాసం నీకుండే. ప్రైజులో మీ గురించి ప్రార్థన చేస్తారు సహవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజులో అదేవిధంగా మిమ్మల్ని ప్రేమించేవారు ఉన్నారు, అదేవిధంగా సహకరించేవారు ఉన్నారు. గమనించండి. అదేవిధంగా ఇటువంటి ప్రైజులో సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటువంటి సలహాలు అంటే ఇదివరకు చెప్పాం కదా. ప్రైజులో అటువంటి సలహాలు ఇచ్చేవారు ఉన్నారు. ప్రైజులో అదేవిధంగా గమనించవలసిన విషయం ఏంటంటే మందిరములో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేవాడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అండి, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంట ఇంకా సంఘం గురించి మనం ఆలోచన చేసినట్టయితే చాలా విషయాలు ఉంది, గమనించండి. సంఘములో జరగవలసిన చాలా విషయాలు ఉంది. అదేవిధంగా సంఘములో నడవలసిన విషయాలు చాలా ఉన్నాయి, గమనించండి. అది అప్పుడప్పుడు మనము జ్ఞాపకం చేస్తూ వస్తున్నామని మాట, గమనించండి. ప్రైజ్లో అప్పుడు రక్షణ పొందే వారందరూ, బాప్తిసం పొందే అందరూ కూడి వచ్చి ఏం చేసేవారంట? అపోస్తలుల బోధ యందును, రొట్టె విరిచెట యందు, సహవాసమందును. ఇది సంఘములో జరిగే విషయాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రొట్టె విరిచటము, సహవాసములో ఉండటము, ప్రార్థన చేయటము, అదేవిధంగా అపోస్తలుల యొక్క బోధ వినటం, గమనించండి. ఎందుకంటే మనకి అనుగుణం ఎదుగుదల పొందడానికి బోధ కావాలి. అదేవిధంగా మనకు వాక్యం అనేది అవసరం కనుక ప్రైజులో ఈ పగటి వేళ ప్రైజులో ఆ యొక్క 4వ ఆశీర్వాదం ఏంటంటే, సియోనులో నుండి దేవుడు అంటే మంచి ఒక సంఘం కలిగి ఉండారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చేతుల కష్టార్జితం ఒకటి, మంచి భార్య భర్త ఒకటి, మంచి పిల్లలు ఒకటి. ప్రైజ్లో ఇది సరిపోతుందా మనుషులకి? హలో, అవునా కదా? తర్వాత ఇంకొక మాట కూడా ఉంది అక్కడ, ఇంకొకటి ఉంది పైన, జీవితకాలం అందు. కరెక్ట్. యెరూషలేముకి క్షేమం కలుగుట చూచెదవు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజ్లో ఈ కాలనీ అంటే మన యెరూషలేము తెలుస్తాం అండి. ప్రైజ్లో ఏ చర్చ్ ఎక్కడ ఉందో ఆ ప్రాంతం అన్నమాట. ఇటువంటి అదే ఆశీర్వాదం పొందిన 100 మంది ఒక ఊరిలో ఉండే ఆ ఊరి ఆశీర్వదింపబడదా? చెప్పండి. 100 మంది అక్కర్లేదు. మంచి విశ్వాసం కలిగి ఒక ప్రైజ్లో 12 కుటుంబాలు ఉండే చాలండి. తెలుస్తాం దేవుడు ఆ దేశమును కూడా ఆ యొక్క ప్రాంతమును కూడా దేవుడు ఏం చేస్తారండి? ఊరికనే కాదు, వారి ప్రార్థన చేస్తారు, గమనించండి. తెలుస్తాం వారు యెహోవా యందు భయభక్తి కలిగి వారు జీవిస్తారు, వారి ప్రార్థన చేస్తారు, గమనించండి. అదేవిధంగా ప్రైజ్లో జీవితాంతము ఏం చూస్తారంట? యెరూషలేముకి కలిగిన క్షేమం వారు చూస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాలనీ గురించి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? కాలనీ గురించి ప్రైజ్లో చెయ్యాలి. మీరు ఏ ప్రాంతంలో దేవుడు ఊరికనే మిమ్మల్ని ఉంచలేదు, కొన్ని ఉద్దేశముతో దేవుడు ఉంచారని మాట. ఆ పర్పస్ గమనించండి. మిమ్మల్ని ఒక చోటులో ఉంచారండి. ఆ యొక్క చోటు నిమిత్తము, ఆ ప్రాంత నిమిత్తం తప్పనిసరిగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఆ ప్రాంతం గురించి ఉన్న బాధ్యత మనకు ఉండాలి. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుతారు. తెలుస్తాం. హల్లెలూయా. ప్రైజ్లో ఆ ప్రాంతమును ప్రేమించండి. ఆ ప్రాంతం గురించి ప్రార్థన చేయండి. మీకు సొంత ఇల్లున్నా, అద్దె ఇల్లున్నా, ఏదైనప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడ ఉంచారు? ఆ ప్రాంతంలో ఉంచారు కనుక మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ప్రైజ్లో ప్రభు ఏం చెప్తారు? యెరూషలేమును, యెహూదియా, సమరియా, భూదిగాంతం వరకు అంటే ప్రైజ్లో గమనించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్లో యెరూషలేము యొక్క క్షేమం చూస్తారంట. ఈ పగటి వేళ మనం కూడా యెరూషలేము యొక్క క్షేమము చూసేవారంగా ఉండును గాక. హల్లెలూయా. ఒక్క ఎన్ని ఆశీర్వాదాలు ఉంది ఇప్పుడు? 5 ఆడే చేతుల కష్టార్యం అనుభవించదురు, ఫలించే భార్య భర్త, పిల్లలు, మంచి సంఘము, యెరూషలేము యొక్క క్షేమం, తర్వాత దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దీర్ఘాయుస్సు ధనిస్తాం. హల్లెలూయా. ఏం చూస్తారండి? దేవుని స్తోత్రం. పిల్లల్ని చూస్తారు, వారి పిల్లల్ని చూస్తారు, వారి పిల్లల్ని కూడా చూస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకే కండిషన్ ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచే వారందరూ
ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ జ్ఞాపం చేసుకోవలసిన విషయము, ఎంతవరకు మనము భయభక్తి కలిగి, భక్తి మార్గం కాదు, విశ్వాస మార్గములో ముందుకు సాగటమని మనం తెలుస్తాం. హల్లెలూయా. విశ్వాసం ఉండే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పాస్టర్ ఈ విధంగా సాక్ష్యం చెప్పడం నేను విన్నానండి. తెలిసిన ఒక పాస్టర్, ఇక్కడ కాదు, కేరళలో. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ప్రైజ్ ది లార్డ్, ట్రైన్ బయలుదేరి వెళ్ళడానికి ఆయన, ప్రైజ్ ది లార్డ్, ఆయన ప్రైజ్ ది లార్డ్ రైల్వే స్టేషన్ వచ్చారు. అదివరకు ఎర్లీ మార్నింగ్, అదే మార్నింగ్ 9 గంటలకి ట్రైన్ అండి. ట్రైన్ సమయం మార్చేశారు, మార్నింగ్ 5 o'clock వేసారు అనమాట. ఈయన పాత సమయం అనుకున్నారేంటి, 9 o'clock అని మాట వినిస్తాం. వచ్చారు, అడిగారు పలానా ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో వచ్చారు అనుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, ట్రైన్ ఎప్పుడు టైం మార్చారు, ఇదివరకు 9 కానీ ఇప్పుడెప్పుడు 5 o'clock అని చెప్పారు. ఆయన ప్రైజ్లో ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ప్రైజ్లో దేనికో తీసుకెళ్తున్నారు, గమనించండి. అక్కడ నిలబడి ప్రైజ్లో ఒక జ్ఞాపకం వచ్చిందంట, దేవుని మాట. విశ్వాసం కలిగి ఆజ్ఞాపించే ఈ కొండని చూచి నీవు ఆజ్ఞాపించే అది ప్రైజ్లో ఈ చెట్టు కూడా అక్కడ నుండి తొలగిపోవటం లేదా ఏని చెప్పి గండనర ఆయన అటు ఇటు తిరిగి, ప్రభువా నా అంటే అప్పుడు ఇంత సౌకర్యం లేదు, ఇంకొక ట్రైన్కి వెళ్ళడానికి కూడా లేదు, గమనించండి. ఆ ప్రోగ్రామే ఆ యాత్ర ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ రేపు వెళ్ళాలి, నెక్స్ట్ రోజు వెళ్ళాలి, లేకపోతే ప్రైజ్లో ఎప్పుడు ఆ ట్రైన్ ఉందో వెళ్ళాలి. ఆయనే అక్కడ నిలబడి ఈ మాట గుర్తుకు వచ్చింది ఏంటి, ప్రభువా నా ట్రైన్ తిరిగి రావాలని. కండనర ప్రయాణం చేసి అటు వెళ్ళిందని మాట, గమనించండి. నా ట్రైన్ తిరిగి రాగాలి, ప్రైజ్లో. గండన తర్వాత ఆ ట్రైన్ తిరిగి వచ్చిందంట. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనమాట, ఏదో టెక్నికల్ ప్రాబ్లం జరిగింది. అది తిరిగి ఆ స్టేషన్కి వస్తేనే ఆ యొక్క ప్రాబ్లము సాల్వ్ అవుతుంది కనుక గండన తర్వాత ఆ ట్రైను తిరిగి వచ్చింది. ప్రైజ్లో గమనించండి. అంటే విశ్వాసం గురించి మాట్లాడుతాను, దేవుని నామానికి మహిమ కలిగిన కాదు. ఈ గండన కూడా ఆయన నోటి నుండి ఇదే మాట, ఏంటిది, ప్రైజ్లో. నేను కూడా అనేక మార్లు చెప్పారు, ప్రార్థన కొన్ని అంశాలు మీరు పదే పదే ఏం చేయాలి, విశ్వాసముతో చెప్తూ ఉండండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో నిన్న జేమ్స్ వర్ధన్ వచ్చారు ఇక్కడ, ప్రైజ్లో. చాలా టెన్షన్లో ఉంది విస గురించి, గమనించండి. ఆ రోజు ప్రైజ్లో, అదే నిన్న మొన్న ఎప్పుడు ప్రైజ్లో గమనించండి. మొన్న ఒకే ప్రార్థన అండి, ఒకే వాక్యం, యెషయా గ్రంథం నుండి వాక్యం చెప్తూ అలాగే అటు ఇటు తిరిగారంట, ప్రైజ్లో గమనించండి. ఆ వాక్యం తీసుకుని మాట్లాడుతూ తిరిగారంట, గమనించండి. 6 o'clock 7 o'clock మెయిల్ వచ్చిందంట, మీ అప్లికేషన్ ప్రాసెస్లో ఉందని చెప్పి తెలుస్తాం. అంటే ఇదన్నీ ఒక్కరి నుండి మనం, అంటే విశ్వాసమని, మన విశ్వాసమని మాట, ఒక్కొక్కరి యొక్క విశ్వాసమని మాట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే విశ్వాసం కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో తప్పనిసరిగా ఈ ఆశీర్వాదాలన్నీ మనకి ప్రాప్తిస్తాను గాక. విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్లో. అంటే జీవితం కూడా చూసుకోండి, దేవుని స్తోత్రం. నిర్లక్ష్యంగా ఉండి, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేసుకొని, సమయాలు వేస్ట్ చేసుకొని, ప్రార్థనలో ఉండకుండా, వచన ధ్యానం లేకుండా, ఇటువంటి విషయాలు బట్టి ఆ కరెక్ట్ సమయం వచ్చినప్పుడు మాత్రము ఈ విశ్వాసం కాదు. కానీ ఆ యొక్క మాట జ్ఞాపకం చేసుకుని భయభక్తులు కలిగి ఆయన తోవలందు నడిచేవారందరూ ధన్యులు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదరు, నీ లోగిట భార్య బలించు, అదేవిధంగా పిల్లలు, ప్రైజ్లో మంచి సంఘము, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా యెరూషలేము ఆశీర్వదింపబడుతుంట, నీ ప్రాంతము దీవించబడుతుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దీర్ఘాయుసు చేత నిన్ను, అప్పుడు పిల్లల్ని వారందరూ దేవుల్లో ఉండారు, గమనించండి. దేవుని స్తోత్రం.
దేవుని స్తోత్రం. పిల్లలు భయభక్తి కలిగి ఉండటం వారి పిల్లని చూడడానికే మనకి ఇష్టం. అల్లరి చేసే పిల్లలు కాదు, గమనించండి. ఎందుకంటే వారు కూడా దేవుల్లో మనం పెంచగలుగుతాం. మనం దేవుల్లో ఉండే మనం పిల్లల్ని కూడా మనం ఏం చేస్తాము, మనం దేవుల్లో ఉండకుండా ఎన్ని ట్రై చేసినా వారినే దేవుల్లో పెంచలేము. చర్చికి పంపించవచ్చు అంతే, గమనించండి. ఏండి, చర్చికి పంపించవచ్చు, కానీ భయభక్తి కలిగి ఉండాలండి. మనం భయభక్తి కలిగి ఉండాలని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్లో ఈ పగటి వేళ మనం దేవుని సన్నిధిలో ఉండగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇలాగా నేను కూడా ఆశీర్వదింపబడాలి. దేవుని స్తోత్రం. ప్రభువా, ఇలాగ నేను కూడా, హల్లెలూయా, స్తోత్రం. ఎక్కడ నేను సరి చేసుకోవాలండి, నేను సరి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను ప్రభు అని సమర్పించుకొని ప్రైజ్లో ఇటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. హల్లెలూయా, ప్రైజ్లో. దాని కొరకు మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మమ్మల్ని దీవించునుగాక. అందరూ కూడా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా రాసావా? కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం ఈ విధంగా నీ సన్నిధిలో గడుపుట కృప ఇచ్చారు. అందరిని బట్టి నీకు వందనములు. ఈ యొక్క హల్లెలూయా స్తోత్రము సంఘములో ప్రభువా తీసుకుని వచ్చే వీళ్ళు బట్టి నీకు వందనములు. నీ యందు భయభక్తి కలిగి నీ త్రోవలో మేము నడవడానికి కృప అనుగ్రహించమని, వారికి వచ్చే ఆశీర్వాదాల గురించి అన్నీ కూడా నీవు ఏమి రోజు మాట్లాడారు. అందరిని బట్టి నీకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా అది శిక్షించడానికి కృప అనుగ్రహించమని, ప్రతి అవసరాలు తీర్చండి. సాక్ష్యం ద్వారా ప్రార్థన అడిగేవారు ఉన్నారు, వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతగా పోస్తున్నాం. అనారోగ్యంతో ఉన్నవారికి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదల దయచేయండి. అప్పు భారమును తీర్చి ప్రభువా హల్లెలూయా స్తోత్రం, మా చేతుల కష్టాన్ని మేము అనుభవించడానికి కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఇంతవరకు నడిపించారు. పెళ్ళు జరగవలసి ఉంది, ఉద్యోగం కావాలి పిల్లలకి ప్రభువా, వాటి అన్నిటికీ ప్రభువా నీవు మార్గం తెరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని బలపరచమని, ఈరోజు తీసుకుని వచ్చిన పిల్లలందరినీ ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్నాం. ఎత్తబడిన కాணிక దశంభాగం అన్నీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. కుటుంబానికి ప్రతిఫలం ఇచ్చి నడిపించి సేవలో వాడబడానికి కృప అనుగ్రహించమని, నీకే వందనాలు, సహాయం చేయమని చిన్న ప్రార్థన యేసయ్య నామములో ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడే ఉండనే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలు.